ద వాయిస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్ముని స్వరము. ద వాయిస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ స్వరము. ఒక క్రైస్తవుడిగా మనము పరిశుద్ధాత్మ స్వరముతో నడిపించబడాలి. పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ యొక్క స్వరము చాలా క్లియర్గా, చాలా నెమ్మదిగా ఆయన మనతో మాట్లాడటానికి ఆయన మనలోకి వచ్చాడు. ఆయన సో ద వాయిస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మని స్వరము. ఇది ప్రతి విశ్వాసితో పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడు. ఇప్పుడు నా స్వరం మీరు ఎలా అయితే వినగలుగుతున్నారో, పరిశుద్ధాత్మని స్వరము కూడా నువ్వు వినొచ్చు, ఆయనతో మీరు మాట్లాడొచ్చు. పరిశుద్ధాత్మ యొక్క స్వరము మనము వినాలంటే మెయిన్గా మనకి ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటంటే, దేవునితో ఎదిగే వారిగా మనం ఉండాలి, దేవునితో నడిచే వారిగా మనము ఉండాలి. ఎందుకు ప్రార్థన, ఎందుకు వాక్యము, ఎందుకు మందిరానికి రావాలి అంటే, నీ ఆత్మీయతని పెంచడమే కాదు, కానీ దేవుని ఆత్మ నీ కుటుంబాన్ని నడిపిస్తాడు. ఆయన పరిశుద్ధాత్ముడు పోషించేవాడు, ఆదరించేవాడు, నెమ్మదినిచ్చేవాడు, త్రోవ చూపించేవాడు. యేసుక్రీస్తు యొక్క శక్తిని నీ ద్వారా నీ జీవితంలో బయలుపరచడానికి వచ్చినటువంటి పరిశుద్ధాత్ముడు ఆదరణకర్త. ఎంతమందికి నీ స్వరం నీకు వినపడుతుంది? నీ స్వరము నీకు ఎంతమందికి వినపడుతుంది? నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీకు వినపడుతుంది అని వాడి చేతులు పైకెత్తండి. ఒకవేళ నువ్వు మాట్లాడుతుంది నీ చెవికి వినపట్లేదంటే నువ్వు చెవిటి దానివి, లేకపోతే నువ్వు చెవిటోడివి. అవునా? అంతేపడి ఎంతమందికి నా స్వరము నాకు వినపడుద్ది అన్న వారి చేతులు పైకెత్తండి. ఓ, మీ అందరికి వినపడుతుంది, వెరీ గుడ్. మీరు మాట్లాడేది మీరు వింటారు, అవునా? వింటారు. అలాగే సో శరీరీతిగా మనము మాట్లాడేది మనం వింటా ఉన్నాం, కానీ మనము ఆత్మ ద్వారా జన్మించబడ్డాము కాబట్టి ఆత్మ మాట్లాడుతున్న మాటలు మనము వినే వ్యక్తులుగా ఉండాలి. నీ కుటుంబాన్ని ఎలాగా ఎదిగించాలో పరిశుద్ధాత్ముడు నీకు నేర్పిస్తాడు. నీ బిడ్డలకి ఏమి నేర్పించాలో పరిశుద్ధాత్ముడు నేర్పిస్తాడు. నువ్వు ఏ ఉద్యోగం చేయాలో పరిశుద్ధాత్ముడు చూపిస్తాడు. ఎక్కడ ఐశ్వర్యం వస్తో పరిశుద్ధాత్ముడు చూపిస్తాడు. అందుకే పరిశుద్ధాత్ముడు యొక్క క్వాలిటీ ఏంటంటే, నీకు సమస్తమును బోధించేవాడు ఆయన. ద హోలీ స్పిరిట్ ఈజ్ ఎ గుడ్ టీచర్. ఎప్పుడు నేను పరిశుద్ధాత్మని స్వరము వినగలను అందపండి. ఎప్పుడు నేను పరిశుద్ధాత్మ స్వరం వినగలను అనండి. నామకార్థంగా ఉంటే పరిశుద్ధాత్మ స్వరాన్ని వినలేవు. అప్పుడప్పుడు ప్రార్థన, అప్పుడప్పుడు భక్తి, అప్పుడప్పుడు మందిరానికి వచ్చేది, కష్టంలో ఉన్నప్పుడు మందిరానికి వచ్చేది, ఇవన్నీ కూడా నీ ఆత్మీయ స్థితిని పెంచలేవు, దేవుని స్వరాన్ని వినలేవు. దేవుని స్వరాన్ని లేకపోతే పరిశుద్ధాత్మ స్వరాన్ని నువ్వు వినాలంటే నువ్వు రోజు కూడా ఆత్మీయతలో ఎదిగే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఈ క్వాలిటీ అనేది నీలో లేకపోతే పరిశుద్ధాత్మ యొక్క స్వరం వినటము అసంభవం. బైబిల్లో 4 స్వరాల గురించి మాట్లాడుతున్నాడు. బైబిల్ గ్రంథంలో 4 వాయిసెస్, దెర్ ఆర్ 4 వాయిసెస్, 4 స్వరాలు ఉన్నాయి. ఈ 4 స్వరాలు ఏ స్వరానికి నువ్వు అలవాటు పడతావో ఆ స్వరం నీతో మాట్లాడుతుంది. ఈ 4 స్వరాలు నీతో మాట్లాడతాయి. ఈ 4 స్వరాలు నీతో మాట్లాడతాయి, నువ్వు వింటావు. అందుకే చూడండి, నీ శరీరంలో ఒక నొప్పి ఉందనుకోండి, ఆ నొప్పి నీతో మాట్లాడు. దేవుని తెలుసా, ఇదిగో ఈ స్థలంలో నొప్పి ఉంది. ఎలా నీకు తెలుసుద్ది?
ఎలాగా ఫర్ ఎగ్జాంపుల్ నీకు నడువు నొప్పి ఉంది అనుకోండి, ఎలా తెలుస్తుంది నీకు? అక్కడ ఏం కనపడతా ఉంటుంది? నొప్పి. ఒత్తినప్పుడు నొప్పిగా ఉంటుందా లేదా? అంటే ఆ నొప్పి నీతో మాట్లాడుతుంది. ఆ పెయిన్కి ఒక స్వరం ఉంది, బాధ. కొంతమంది నొప్పి తట్టుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు, అరుస్తూ ఉంటారు. సో ఆ నొప్పిలో నుంచి ఆ నొప్పి ద్వారా వాళ్ళ నోట్లోంచి ఏమొస్తుంది? మూలుగు అనే స్వరం బయటకు వస్తూ ఉంది. సో 4 రకాల స్వరాలు ఉన్నాయి. 3 స్వరాల్ని మనము సైలెంట్ చేస్తే దేవుని స్వరం వినగలుగుతాం మనం. హల్లెలూయా. మొదటి స్వరం ఏంటంటే ద వాయిస్ ఆఫ్ ద వరల్డ్, లోకం యొక్క స్వరము. అందపండి, లోక స్వరము అనండి. లోకములో ఉండే స్వరము. అందరూ చెప్పట్లేదు. లోకములో ఉండే స్వరము ఏం మాట్లాడుతుంది? ఈ లోక స్వరము కష్టాలు, వ్యాధులు, బాధలు, పాపం మాటలు కదా. లోకం నుంచి నువ్వు నేర్చుకుంటావు చెడుతనాన్ని. అంటే నువ్వు ఎప్పుడైతే ఆ చెడుతనాన్ని వింటావో నీవు కూడా ఏం చేస్తావు? ఆ చెడు మాట్లాడతావు. అంటే లోకము నేర్పించే స్వరం ఏంటి? నీకు హానికరమైనది. వ్యాధి. లోకంలో ఏమున్నాయండి? చీకటి, వ్యాధి, లేమి, కష్టము, బాధ, మూలుగు, మరణము, ఇవన్నీ కూడా లోకంలో ఉండే స్వరాలు. ఈ స్వరాలు ప్రతిరోజు నీతో మాట్లాడుతూ ఉంటాయి. పొద్దున్న లేచి టీవీ ఆన్ చేయగానే యాక్సిడెంట్ ఎంతమంది చచ్చిపోయారు, యాక్సిడెంట్లు ఎంతమంది చనిపోయారు అనగానే ఏమవుద్ది? అమ్మా వాళ్ళు చూడు ఎలా చనిపోయారో అనుకుంటావు. అనుకొని నువ్వేం చేస్తావు తెలుసా? ప్రభా నేను కూడా బయటికి వెళ్తానా, ఇలాగ జరగకూడదు నా పంట. ఏం చేయి? ఆ స్వరం నిన్ను అటాక్ చేసినట్టే. వెన్ యూ రెస్పాండ్ టు ఎనీ వాయిస్ ఆఫ్ ద వరల్డ్, ఇట్ ఈస్ ఎ అటాక్ ఫ్రమ్ ద డెవిల్. ఏ స్వరానికైనా నువ్వు రెస్పాండ్ అవుతున్నావంటే ఆ స్వరం నేనేం చేసింది? నిన్ను అటాక్ చేసింది. కాబట్టి నువ్వేం చేస్తున్నావు? నువ్వు కూడా అటాక్ చేస్తున్నావు. అంటే ఈ లోక స్వరము నేనేం చేస్తుందంటే నిన్ను బంధిస్తుంది, బంధకాల్లో పెట్టుద్ది. ఈ లోక స్వరము ఆత్మీయతలో పెంచలేదు. ఈ లోక స్వరం ఏం చేస్తా అంటే లోక పద్ధతులు నేర్పిస్తుంది. లోకం ఏం చెప్పుద్ది? మనము కష్టపడాలి. లోకం ఏం చెప్పుద్ది? మనము చదవాలి. ఇది లోకము చెప్పే స్వరము. అందుకే అంటాడు బైబిల్ గ్రంథంలో, లోక జ్ఞానం అంట దేవుని దృష్టిలో ఏంటంట? వెర్రితనం అంట. హల్లెలూయా. అందప్పుడు ఆమేన్. సో ఈ లోక స్వరాల్ని సైలెంట్ చేయాలంటే, ఈ లోకంలో ఉండే ప్రతి స్వరాన్ని నీలో పని చేయకుండా ఉండాలి అంటే నువ్వు చేయవలసినటువంటి మొదటి పని అంటే తెలుసా? ఆత్మీయులతో ఎక్కువ సహవాసం కలిగి ఉండాలి. దేంతో కలిగి ఉండాలి? నీ విశ్వాసాన్ని పెంచే ఆత్మీయులతో. వాళ్ళ మాటలు నేను ఇంపాక్ట్ చేయకూడదు. వాళ్ళ కోపము, వాళ్ళ ద్వేషము, వాళ్ళ ఇబ్బంది, వాళ్ళు ఏదైతే నీ మీద విసురుతున్నారో, స్వరముతో విసురుతున్నారో, అవన్నీ నీలో పని చేయకుండా ఉండాలి అంటే నువ్వేమవ్వాలి తెలుసా? లోకంలో లోక పద్ధతులకు చనిపోవాలి. యు మస్ట్ డై టు ద వరల్డ్. కొంతమంది లెగిస్తే ఎప్పుడు రోడ్ల మీద ఉంటారు, ఎప్పుడు లోకంలోనే ఉంటారు. వాళ్ళలో దైవిక భాష ఉండదు, వాళ్ళలో దైవిక స్వరం ఉండదు. ఎప్పుడు లోకముతో లోక మాటలే. వాళ్ళు కూడా మంగళవారం మంచి రోజు కదంటారు, గురువారం మంచి రోజు కదంటారు. ఎందుకంటే లోకం పాటిస్తూ ఉంది. పలానా రోజు మంచి రోజు, పలానా రోజు మంచి రోజు, పలానా రోజు డబ్బులు ఇవ్వాలా, పలానా రోజు కటింగ్ చేసుకోకూడదు, పలానా రోజు చికెన్ తినకూడదు, పలానా రోజు మటన్ తినకూడదు. ఇవన్నీ లోక స్వరాలు నేనేం చేస్తున్నాయి? ప్రభావితం చేస్తున్నాయి. యు మస్ట్ సైలెన్స్ ద వాయిస్ ఆఫ్ ద వరల్డ్. ఈ యొక్క స్వరాన్ని సైలెంట్ చేయాలంటే నువ్వేం చేయాలి తెలుసా? ఆత్మీయులతో సహవాసం కలిగి ఉండాలి. ఒకవేళ నువ్వు లోకస్తులతో సహవాసానికి వెళ్ళినా నీ స్వరమే వాళ్ళని అధిగమించేదిగా ఉండాలి. హల్లెలూయా. అందప్పుడు ఆమేన్. లోకంతో స్నేహం చేయాలా, కానీ నీ వాయిస్ ఎక్కువ ఉండాలా, నీ జ్ఞానం ఎక్కువ ఉండాలా, నీ యొక్క ఔన్నత్యం ఎక్కువ ఉండాలా, నీ అధికారం ఎక్కువ ఉండాలి. అందుకే యేసయ్య పాపులతో స్నేహం చేశాడు, కానీ పాపుల పద్ధతులు యేసయ్య నేర్చుకోలే. యేసయ్య పాపాత్ముల దగ్గర కూర్చాడు, కానీ వాళ్ళ పద్ధతుల్లోకి యేసయ్య రాలే. యేసయ్య పద్ధతులకు అందరం తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఇది ఒక క్రైస్తవుడి యొక్క లక్షణం. ద వరల్డ్ మస్ట్ ఫాలో యూ. నువ్వు లోకాన్ని పాటించడం కాదు,
నేను అడిగా ఒక ఆమెని, ఒక ఆయన అన్నాడు, మేము శనివారం అండి చికెన్ తినం, నాన్ వెజ్ తినం. ఏం తినాలంట? ఎవరు చెప్పారు నీకు? రసం తిన్నా పోయేది కడుపులోకి, చికెన్ ముక్క అంటదా? వద్దు ఈరోజు నేను తినకూడదు అని మాట్లాడుతా. చికెన్ చచ్చింది ఆల్రెడీ, నువ్వు చంపినావు లేదా? బ్రదర్ ఈరోజు మేమంతా ఫ్రెంచ్ ఫ్రైస్ అలాంటి మంచివి తింటాం, కానీ మేము చికెన్ తినం బ్రదర్, రేపు తింటాం. మానవ పద్ధతులు, మానవ ఆచారాలు దేవుని వాక్యాన్ని నిరర్థకం చేస్తున్నాయి. ఈరోజు నువ్వు పాటించే పద్ధతులు అది దైవికమైన పద్ధతులు కాదు. దైవికమైన పద్ధతులు కావాలంటే ప్రతిరోజు మంచి రోజే. హల్లెలూయా. అందప్పుడు ఈరోజు గట్టిగా చెప్పండి. ఈ రోజు బట్టి నా ఆశీర్వాదం ఉండదు. అందప్పుడు ఈ రోజు బట్టి, ఈ సమయం బట్టి నా ఆశీర్వాదం ఉండదు. నన్ను బట్టి ఈ రోజు ఉంటుంది, ఈ సమయం ఉంటుంది. హల్లెలూయా. నిన్ను బట్టి సమయం ఉండాలా, నిన్ను బట్టి రోజు ఉండాలి, కానీ రోజును బట్టి నీ జీవితం ఉండకూడదు. ఆమె హల్లెలూయా. అందప్పుడు ఆమె కటింగ్ చేసుకోకూడదు మంగళవారం. ఏం పోద్ది? జుట్టు పోద్ది. మళ్ళీ వస్తుందా రాదా? నీ డబ్బులు ఏమైనా పోతాయా? చెప్పండి బాబు. కొంతమంది గోరు కూడా తీసుకోరు మంగళవారాలు, గురువారాలు, శుక్రవారాలు. ఎందుకు తెలుసా? ఆ గోరు కూడా కింద పడితే ఏమవుద్దంట? ఏదో పోద్దంట. ఏది? అదేదో దేవి, నాకు తెలియదు. ఆ దేవి డెవిల్ సిద్ధాంతాలు. ఈ లోక వాయిస్ని సైలెంట్ చేస్తే దేవుని స్వరం నీలో వినపడుతుంది. హల్లెలూయా. నువ్వు ఆచారాలు పెట్టుకొని, పద్ధతులు పెట్టుకొని, ఇవన్నీ పెట్టుకొని దేవుని వాయిస్ని వినాలి అంటే వినలేవు. టూ మచ్ ఆఫ్ ఫ్లెష్ ఈజ్ సో డేంజరస్. రెండవ స్వరం, నిన్ను దేవుని యొక్క స్వరం వినకుండా చేసే రెండవ స్వరం ఏంటంటే శరీర స్వరం. ద వాయిస్ ఆఫ్ ద ఫ్లెష్, ద వాయిస్ ఆఫ్ ద వరల్డ్ మొదటిది. రెండవది ద వాయిస్ ఆఫ్ ద ఫ్లెష్. శరీరము ఎప్పుడు కూడా నిన్ను దేవుని సన్నిధికి రానివ్వదు, ప్రార్థన చేయనీదు. నువ్వు 3 పూటలు తింటున్నావు. ఎన్ని పూటలు తింటున్నావు? కొంతమంది 4 పూటలు తింటారు. అవునా? స్నాక్స్ మళ్ళీ ఈవినింగ్ 4 o'clock ఏం పొద్దున్న తింటారు, మధ్యాహ్నం తింటారు, మళ్ళీ సాయంత్రం ఏం తినాలా? స్నాక్స్. మళ్ళీ మధ్యలో ఏమో కాఫీ, టీ. ఈరోజు టీ తాగితే రేపేం తాగాల? శరీరం. అంతపటి శరీరం అనండి. మళ్ళీ అదే శరీరం ఏం చేస్తుంది? నువ్వు తిన్న ఆహారం ఏం చేస్తుంది? ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, ఆ కడుపులు నొప్పి. ఎందుకు ఆ బాధ? ఎవరో తినకుండా బాధ. ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తినాలి బ్రదర్, నీరసం వచ్చేస్తుంది. ఎవరు చెప్పారు నీరసం వస్తుందని? నువ్వు దేవుణ్ణి తినే వ్యక్తివైతే, దేవుని ఆహారం తినే వ్యక్తివైతే నువ్వు శక్తి కలిగిన వ్యక్తిగా మారిపోతావు. హల్లెలూయా. రెండో స్వరము శరీర స్వరము. ఈ శరీరం ఏం చెప్పు తెలుసా? ప్రార్థన చేయనీదు, వాకింగ్ చదవనీదు. ఓర్క నీ శరీరాన్ని ఏం చేస్తావు? పోషిస్తూ ఉంటావు. ఈ శరీరం కూడా నీతో మాట్లాడుద్ది. ఏం చేస్తావులే ప్రార్థన, రోజు చేస్తాలా? ఏం చదువుతావులే బైబిల్? ప్రతి ఆదివారం మందిరాన్ని పోతాలా? వద్దులే ఈరోజు ఎగ్గొట్టేద్దాం. వద్దు లేటుగా వస్తావు, బద్ధకంగా వస్తావు, నీరసంగా లెగుతావు, నీరసంగా స్తుతిస్తావు. కొంతమంది పేకల దాకా టిఫిన్ చేసి వచ్చి పాటలు పాడమంటారు. ఏడొస్తుంది పాట, గొంతు నిండా టిఫిన్ ఉండే. నోరు తెరవండి. అదే గొడవ పెట్టుకోమని చెప్పండి, సూపర్ మాట్లాడతారు. You cannot worship God when the flesh voice is dominating. నీ శరీర సంబంధమైన స్వరము నువ్వు డామినేట్ చేస్తుందనే గుర్తు ఏంటో తెలుసా? శరీర సంబంధమైన స్వరము నిన్ను డామినేట్ చేస్తుంది అనే దానికి గుర్తు ఏంటో తెలుసా? నువ్వు ఎక్కువగా ఆరాధించలేవు, ఎక్కువగా ప్రార్థించలేవు, ఎక్కువగా ఉపవాసం చేయలేవు, ఎక్కువగా బైబిల్ చదవలేవు. దీనికే గుర్తు నువ్వు డేంజర్లో ఉన్నావని. అందప్పుడు హల్లెలూయా. హల్లెలూయా. ఏంటప్పుడు హల్లెలూయా. ఇంకోటి శరీర సంబంధమైనటువంటి స్వరం ఏం చేస్తుందంటే నీ చేత అబద్ధాలు ఆడిస్తుంది, నీ చేత పాపం చేయిస్తుంది, నీ చేత అన్నీ చేస్తుంది. ఈ వాయిస్ని కూడా నువ్వు సైలెంట్ చేయాలా? ద వాయిస్ ఆఫ్ ద ఫ్లెష్. ప్రతిరోజు నీకు
దేవుని ఆత్మకి ఏం జరుగుతుంది తెలుసా? లోపడకుండా ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది. ఎలాంటి ఫైటింగ్? అవి చూసుకొని కొట్టుకో. నీ ఆత్మ ఎదగాలని ఆత్మ ట్రై చేస్తుంది, నీ శరీరం ఏం చేస్తా అంటే అణిచేస్తుంది. అందుకే అంటాడు, ఎప్పుడైతే నీ ఆత్మతో శరీర క్రియల్ని లోపరుచుకుంటే దేవుని ఆత్మస్వరాన్ని వింటావు. హల్లెలూయా, అందప్పుడు హల్లెలూయా. సో ఆత్మతో శరీరాన్ని లోపరుచుకోవాలి అంటే ఆత్మీయతలో నువ్వు నడిచే వ్యక్తిగా ఉండాలి. యు మస్ట్ వాక్ విత్ ద గాడ్. అంతప్పుడు దేవుడితో నడిస్తే దేవుడితో నడిస్తే పోయిన ఆదివారం చెప్పా, భాషల్లో మాట్లాడవచ్చు అందరని. అందరూ విన్నారా లేదా? ఎంతమంది ఈ వారం అంతా ట్రై చేశారు? చెయ్యనీదు. ఎవరు? శరీరం. ఆ రోజు మట్టికి వాక్యం ఉన్నప్పుడు, అబ్బా ఈరోజు ఎంత బాగుందో తెలుసా, చాలా బాగుంది వాక్యం అంతా, దేవుడు నాతోనే మాట్లాడు. ఆ మాట్లాడిన వాక్యాన్ని నువ్వు పాటించావా? అవును కదా. భాషల్లో మాట్లాడే శక్తి వస్తుంది కదా. భాషలో మాట్లాడితే నేను దేవుడితో మాట్లాడతా కదా. భాషలతో మాట్లాడితే నేను దేవుని స్వరాన్ని వినగలుగుతా కదా. నేను ఎందుకు ఒక అరగంట సేపు కేటాయించకూడదని ఈ వారం అంతా ప్రాక్టీస్ చేసావా? నో. అంటే ఇప్పుడు నీ లోపల ఏం పని చేస్తుంది? శరీరము, ఫ్లెష్ ఈజ్ డామినేటింగ్. అందుకే అంటాడు, ద వాయిస్ ఆఫ్ ద ఫ్లెష్, యూ హ్యావ్ టు సైలెంట్ ద వాయిస్ ఆఫ్ ద వరల్డ్, యూ హ్యావ్ టు సైలెంట్ ద వాయిస్ ఆఫ్ ద ఫ్లెష్. మూడో స్వరం ఏంటి తెలుసా? సాతాను స్వరము, ద వాయిస్ ఆఫ్ ద డెవిల్. ఈ స్వరం ఎలా వస్తుంది తెలుసా? ఇది నిజమా? నువ్వు ప్రార్థన చేస్తే నిజంగా దేవుడి స్వరం వింటావా? నువ్వు ప్రార్థన చేస్తే వరాలు వస్తాయా? ఊరుక చూడు, ఎంతమంది ప్రార్థన చేస్తారు, వాళ్ళకి ఎవ్వరు రావట్లే. నీకు వస్తాయా? రావు. డెవిల్ ఈజ్ ఎ లయర్. సాతానుడు అబద్ధికుడు, నేను మోసపుచ్చే ఆత్మ. దీనికి అసలు మనతో పని లేదు అని చెప్పండి. సాతానికి నాతో పని లేదు అని చెప్పండి. గట్టి చెప్పాల. సాతానికి నాతో పని లేదు, సాతానికి నాతో పని లేదు. కానీ ఈరోజు మనం ఏం చేస్తాం తెలుసా? దాంతో పని పెట్టుకుంటున్నాం మనం. ఎలాగా అన్నప్పుడు ఎలాగా అనండి. ఎలాగంటే దేవుడు పద్ధతులు నడవాల్సిన నీవు లోక పద్ధతులు నడవటం వల్ల సాతానికి ద్వారం తెరుస్తున్నావు. దేవునితో నడవాల్సిన నీవు లోకంతో నడవటం వలన సాతానికి ద్వారం తెరుస్తున్నావు. రెండోది, నీ మాటల వలన ఎప్పుడు చూసినా నీ నోట్లోంచి వచ్చేది ఏంటో తెలుసా? ఆశీర్వాదాలు కాదు, శాపాలే. శాపాల వల్ల ఏమవుతున్నావు? సాతానికి ద్వారం తెరుస్తున్నావు. యు ఆర్ గివింగ్ ఛాన్స్ టు ద డెవిల్, బట్ ద డెవిల్ హ్యాస్ నో ఛాన్స్ టు టచ్ యూ. నిన్ను తాగడానికి సాతానికి అధికారం లేదు. కానీ సాతానికి నీవు మాటల ద్వారా శక్తిని ఇవ్వటం వల్ల, నీ ఆచారాల వల్ల శక్తిని ఇవ్వటం వల్ల, నీ పద్ధతుల వల్ల, నువ్వు నేర్చుకున్నటువంటి మూల పాఠాల వల్ల సాతానికి శక్తినిచ్చి వాటికి ఏం చేస్తున్నావు? ద్వారం నువ్వు తెరుస్తున్నావు. యోబుని సాతాను టచ్ చేసే అధికారం లేదు. ఎందుకంటే యోబు నీతిపరుడు, యోబు యథార్థవంతుడు. ఊజు దేశంలోనే యోబు లాంటి వాడు లేడు. అందుకే యోబు నీతిపరుడు కాబట్టి, యోబు యథార్థపరుడు కాబట్టి సాతానుడు తాకలేకపోయింది. కానీ సాతానుడు యోబుని తాకగలటానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు ఒక తలుపు తీసిందాకా సాతానుడు తాకలేకపోయాడు. జాగ్రత్తగా నేను చెప్పేది, ఇది మంచి మర్మం. దేవుడు తలుపు తీసిందాకా సాతానుడు యోబుని తాకలేకపోయాడు. కానీ యోబు సాతానికి ద్వారము తెరవకుండా తన జీవితాన్ని కాపాడుకుంటూ, తన జీవితాన్ని యథార్థమైన భక్తితో ఎదుగుతూ యోబు కాపాడుకుంటూ ముందుకెళ్తున్నాడు. అంటే యోబు సాతానికి ద్వారం తెరవలే, సాతానుడు వెళ్ళి దేవుని దగ్గర పర్మిషన్ తీసుకుంటున్నాడు. అంటే నీ యథార్థత, దేవుని నీతి, దేవుడితో నడిస్తే సాతానికి ద్వారము తెరవలేవు. సాతాను నిన్ను తాకలేడు, సాతాను నిన్ను శోధించలేడు. సాతాను ఒకవేళ నిన్ను అంటుకున్నా, నీ దగ్గరికి వచ్చినా నువ్వే జయిస్తావు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్న సాతాను కంటే గొప్పవాడు. అడిగాడు వెళ్ళి, యేసయ్యా, దేవుడా, యోబుకి అన్నీ ఇచ్చావు కదా, ఒక్కసారి నాకు అవకాశమే, యోబుని చిందరవందర చేస్తా, అప్పుడు నిన్ను తిడతాడేమో చూద్దాం అంటే, అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? యోబు ప్రాణాన్ని ముట్టబాక, మిగతాన్ని ముట్టుకో. అయినా ఒకటి గుర్తుపెట్టుకో, యోబు నన్ను శోధించడు. ఎంత గొప్ప సాక్ష్యం. అయితే ఆస్తి తీసాడు,
పిల్లలు తీసాడు, అందరూ చంపేశాడు, మొత్తం నాశనం చేశాడు. అయినా యోబు యథార్థతని పోగొట్టుకోలే, భక్తిని పోగొట్టుకోలే, నీతిని పోగొట్టుకోలే. ఎన్ని తీసేసినా ఏమన్నా తెలుసా, అయినను నా దేవుడిని నేను స్తుతిస్తా. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి వారి కోసం దేవుడు చూస్తున్నాడు. దేవుడు ఇచ్చిన నీతిలో ఉండే వాళ్ళ కోసం, దేవుడు ఇచ్చిన యథార్థ భక్తులు ఉండే వాళ్ళ కోసం. ఎప్పుడైతే దేవుని యొక్క స్వరాన్ని వినటం నేర్చుకుంటావో నీ యొక్క మార్గములను దేవుడు ఫలింపజేస్తాడు. హల్లెలూయా. దేవుని స్వరము వినాలి అంటే, పరిశుద్ధాత్మ స్వరము వినాలి అంటే ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. దేవుని స్వరము వినాలి అంటే, దేవుని స్వరంతో నడుచుకోవాలంటే వాక్యము నీ లోపల నిలిచి ఉండాలి. హల్లెలూయా. నువ్వు యథార్థవంతుడు కాదు, కానీ వాక్యము నిన్ను యథార్థవంతుడుగా మార్చింది. హల్లెలూయా. ఆయన నీతి నిన్ను యథార్థవంతుడిగా మార్చింది. వాళ్ళ భార్య వచ్చింది ఆఖరికి, ఏమని తెలుసా, నీ ఒంట్లో కురుపులు వచ్చినా నీకు సిగ్గు రాలేదా యోబా, నీ దేవుడిని తిట్టి సావరాదు అని భార్య నుంచి కూడా సాతాను తీసుకొచ్చాడు. అప్పుడు యోబు ఏమన్నాడు తెలుసా, అప్పుడు యోబు ఏమన్నా తెలుసా, మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడకు. ఇవన్నీ ఇచ్చిన దేవుడే, ఇవి తీసుకున్న దేవుడే, కానీ దేవుడు నాకు మళ్ళీ తిరిగి ఇవ్వగలడు. హల్లెలూయా. నేను సేవిస్తున్న దేవుడు నాకు తిరిగి ఇవ్వగలడు. నా యథార్థతని కాపాడుకోగలిగితే, దేవుడు ఇచ్చిన నీతితో కానీ నడిస్తే, నేను ఇంకా ప్రార్థన చేయడం స్టార్ట్ చేస్తే, నా భక్తి, నేను వెళ్ళే విధానము నన్ను అంతకంతకు ఎక్కువ చేస్తుంది. హల్లెలూయా. అందుకే యోబు 2 పొందుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అంత హల్లెలూయా. మళ్ళీ ఏం చేశాడు తెలుసా, సాతానికి ద్వారం మూసాడు. హల్లెలూయా. ఈసారి తాకలే. ఈరోజు దేవుడు నీకు అదే చెప్తున్నాడు. నీ యథార్థత, నీ భక్తి నీకు మరణం నుంచి రక్షిస్తుంది, పాపం నుంచి రక్షిస్తుంది, వ్యాధి నుంచి రక్షిస్తుంది. నువ్వు ఏ సమస్యలు గుండా వెళ్తున్నావో ప్రతీది కూడా ఆయన సన్నిధిలో దొరుకుతుంది. ఆమేన్. హల్లెలూయా. అంత హల్లెలూయా. అంతపటి శరీరం చెప్పింది చేయబాక అని చెప్పండి. శరీరం చెప్పింది చెయ్యబాక. గట్టి చెప్పాలి. శరీరం చెప్పింది చెయ్యబాక. శరీరం ఏం చెప్పుద్ది, అబద్ధాలు ఆడమంటది, చేయకూడదు. శరీరం ఏం చెప్పుద్ది, చెడ్డ మాటలు మాట్లాడమంటది, చేయకూడదు. శరీరం ఏం చెప్పుద్ది, కోప్పడమంటది, చేయకూడదు. శరీరం ఏం చెప్పుద్ది ప్రార్థన చేసుకుందాం మళ్ళీ చేసుకుందాం అంటది, చేయకూడదు. ఎప్పుడు ఆత్మ సిద్ధమో అప్పుడు ఏం చేయాలా, నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. శరీరం అంటది, ఏం పాడతావులే, కూసో, వాళ్ళు చప్పట్లు కొడతా, వాళ్ళు చూస్తలా, నువ్వు కూసో చప్పట్లు కొట్టద్దు, పాడొద్దు. పాడితే నీ ముత్యాలు రాలిపోతున్నాయి అన్నట్టు. నువ్వు పాడితే ఏమవుతుంది, ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. హల్లెలూయా. ఒక ఆమెను అడిగా, సడన్గా వెళ్ళి ఒక పాట పాడమని చెప్పా. ఆమె 30 సంవత్సరాలు సంఘం పోతాంట, ఒక్క పాట కూడా రాదంట ఆమెకి. ఇప్పుడు ఈమె ఆత్మీయతలు ఎదుగుతుందా తగ్గిపోతుందా చెప్పట్లా. మీకు ఎన్ని పాటలు వచ్చో, మీకు ఎన్ని పాటలు వచ్చు, 1 2 3 పాటల వల్ల ఏమవుతుంది, పరలోకమంతా స్తుతులతో ఉంటుంది. హల్లెలూయా. నీ నోట్లో స్తుతి లేకపోతే ఆ ఎరుకో గోడలు అలాగే ఉంటాయి, ఆ యోర్దాను అలాగే ఉంటుంది. వాటిని చీల్చివేసే శక్తిని మనకిచ్చాడు. హల్లెలూయా. అందమండి సముద్రం వచ్చిందా, అందమండి సముద్రం లాంటి, గట్టి చెప్పండి, సముద్రం లాంటి సమస్యలు వచ్చినాయా, చీల్చి ఆరినెళ్ళడు. హల్లెలూయా. అందపడి ఆమేన్, ఆమేన్. అందపడి చీల్చి ఆరిన నేలన నడువు. ఎవరు నడవాలి, నువ్వు నడవాలా. అందపడి నువ్వు నడవాలా. మనం ఏసయ్యా సముద్రం వచ్చింది, ఏసయ్యా ఇది ఎర్ర సముద్రం, ఏసయ్యా ఇది మృత సముద్రం, ఏసయ్యా ఏం చేయమంటావు ఏసయ్యా. అప్పుడు అంటాడు, ఏసయ్యా బుద్ధి లేదు నీకు అసలు, యేసు నామములో చీల్చు. ఆమేన్. వ్యాధి వచ్చిందా, రాని క్లైమేట్ మారిల్లా, అందుకే జలుబు చేసింది. క్లైమేట్ మారిల్లా, వేడి చేసింది. క్లైమేట్ మారిల్లా, నొప్పి వచ్చింది. అందుకే అమ్మో వేడి చేస్తే మజ్జిగ తాగమ్మా. ముందు దేవుని మెడిసిన్ వాడాలా. ఏంటి తెలుసా, యేసు నామములో అందపడి యేసు
నేను ఇంత గట్టిగా అరుతున్నా, మీరు అరవట్లా. అంతే యేసు నామములో ముందు నాలో ఉన్న ఈ బలహీనత వెళ్ళ బయటికే ఏం చేయాలా? కమాండ్ చేయాలా? ఏం చేయాలా? అప్పుడు ఆత్మ ఉంటుంది. ఆత్మ నాకు పని చెప్పాడు. ఆ ఆత్మ ఉమ్మని లేస్తుంది. లేచి ఏం చేస్తుంది? వ్యాధిని మింగేస్తుంది. హల్లెలూయా, ఆమేన్. ఏంటి అప్పుడు? ఆమేన్, హల్లెలూయా. ఆమేన్. వ్యాధి మనం ఏం చెప్తా సార్? క్లైమేట్ మారిల్లా, అందుకో జలుబు చేసింది. ట్యాబ్లెట్ వేసుకున్నావా? డోలో 650 వేసుకున్నావా? చెప్పండి బాబోయ్. ఫెయిత్ వాడుతున్నావా? చెప్పండి. విశ్వాసాన్ని వాడుతున్నామా లేదా? వాడట్లే. ఎందుకు వాడట్లే? అంటే లోకం ఎలా ఉందో నువ్వు కూడా అలాగే ఉన్నావు. అవునా కాదా? అది గట్టి చెప్పండి, అవునా కాదా? రైట్. జలుబు చేసింది, ఏం తీసుకోవాలా? నేను తెలుసుకుంది అయితే పాతకాలంలో అయితే మిరియాలు సారు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు జలుబు అచ్చి అంటే చాలు, ట్యాబ్లెట్ తీసుకో, నోట్లో వేసుకో, బుడుక్. కొంచెం వేడి చేసిందంటే చాలు, అయిపోయా. డోలో 650. ఏదో దేశంలో అంట ఈ పారాసిటమాల్ని జంతువులకు వాడతారంట. సీరియస్గా. దేవుడు మెడిసిన్ ద్వారా రోగాన్ని తీసేయటానికి దేవుడు నేను సృష్టించలే. నువ్వు తినే ఆహారంలోనే మెడిసిన్ ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా, ఆమేన్. అంతప్పుడు ఆమేన్. అందుకే ఎక్కువ ఫ్రూట్స్ తెచ్చుకోవాలి ఇంట్లో. మనలే అన్నం పప్పు ఫ్రూట్స్ తెచ్చుకోండి, డబ్బులు ఎక్కువ అవుతాయి మళ్ళీ. యూ మస్ట్ ఈట్ ఫ్రూట్స్. దేవుడు వెజిటేబుల్స్ ఎందుకు ఇచ్చాడు? అందపండి. వెజిటేబుల్స్ ఎందుకు ఇచ్చాడు అని చెప్పండి. ఫ్రూట్స్ ఎందుకు ఇచ్చాడని చెప్పండి. తెచ్చుకొని తినమని. అవునా? వాటి వల్ల ఏముంది? ప్రతి ఫ్రూట్లో ఏముంది? ఔషధం ఉంది. తెలుసా నీకు? అది ట్యాబ్లెట్లో వేసేది కూడా ఫ్రూటే. ఒక ఆయన చెప్పదలేదు కానీ లిప్స్టిక్ తెలుసా? ఎంతమంది లిప్స్టిక్ తెలుసు? తెలీదా మీకు? పంది కొవ్వు వాడతారంట దాంట్లో. అవును, నువ్వు తినవు. మగవాళ్ళకి అంత ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు నా గురించి ఏం చెప్పట్లేదులే అని హ్యాండ్సమ్ వాడతారు చూసారా? మొక్కం కడుక్కుంటారు. దాంట్లో ఏం వాడతారో తెలుసా? వద్దులే, చెప్పకూడదు ఇంకా. ఇది పూసుకొని నువ్వు తెల్లగా రావాలని చెప్తావు. నువ్వు యేసు సన్నిధిలో కూర్చుంటే నీ ముఖం తెల్లగా మారుద్ది. హల్లెలూయా. నీ ముఖం వెలుగుతూ ఉంటుంది యేసు నామములో. హల్లెలూయా. అంతా హల్లెలూయా. గిడే హల్లెలూయా. మరి నా సేట చూడబక్కడంటే ఈరోజు లిప్స్టిక్ వేసుకోకూడదా? మీరు నాకు తెలీదు, వేసుకోవచ్చు, ఏం కాదు. దానిలో రకాలు ఉన్నాయి. నువ్వు రోడ్డు మీద కొంటావు 20 రూపాయలు 30 రూపాయలు, దాంట్లో మట్టికి వాడేది అదే. బీ కేర్ఫుల్ వాట్ యూ యూస్. ఐఎమ్ నాట్ అగ్నెస్ట్ ఎనీ బ్యూటీ విషయంలో నేను పూసుకోండి, బాగా పూసుకోవాలి, మంచి కనబడాలి, వెరీ వెరీ గుడ్. కానీ ముందు దేవుణ్ణి పూసుకోవాలా? హల్లెలూయా. అంటే ముందు దేవుణ్ణి పూసుకోవాలని చెప్పండి. ముందు దేవుడి సన్నిధిలో దొరిలాడాలా, దేవుని సన్నిధిలో కూర్చోవాలా, ప్రార్థించాలా, వాక్యం చదవాలా. అప్పుడేమవుతుంది? నువ్వు దేవుని యొక్క స్వరాన్ని వినగలుగుతావు. హల్లెలూయా. యూ కెన్ సైలెన్స్ ద వాయిస్ ఆఫ్ ద డెవిల్. అందుకే అంటాడు అపొస్తలుడైన పౌలు, అపవాది తంత్రములను మేము ఎరిగిన వారము. అందుకే సాతాను ఎలా ఓడించాలో అపొస్తలులకు తెలుసు. ఎందుకంటే సాతాను ఆల్రెడీ ఓడిపోయాడు. హల్లెలూయా. ఈ 3 స్వరాల్ని కన్నా నువ్వు సైలెంట్ చేయగలిగితే యేసయ్య పరిశుద్ధాత్మని స్వరం నీకు వినబడుతుంది. ఆమేన్. అందప్పుడు హల్లెలూయా. అందపండి ద వాయిస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అందప్పుడు పరిశుద్ధాత్మని స్వరము. దేవుని యొక్క వాక్యానుసారముగా పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే నిన్ను ఆదరిస్తాడు. ఆయన ఆదరణకర్త. రెండోది, ఈ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే హీఈస్ అ గుడ్ కౌన్సిలర్. ఒక కుటుంబానికి, ఒక భార్య భర్తల మధ్యకి 3వ వ్యక్తి వచ్చి ఎలా కౌన్సిలింగ్ చేస్తాడో నీ జీవితంలో ఏ అయితే బలహీనతలు ఉన్నాయో ఆయన గుడ్ కౌన్సిలర్. ఆయన నీతో కౌన్సిలింగ్ చేస్తాడంట. రెండవది. మూడవది, ఆయన నిన్ను నడిపిస్తాడు. హీఈస్ ఎ గుడ్ గైడర్. గైడ్ చేస్తాడు ఆయన. నాలుగవది, ఆయన ఉత్తరవాది, అడ్వకేట్. నీ పక్షాన ఏం చేస్తాడు? వ్యాజ్యమాడుతాడు.
ఈ పరిశుద్ధాత్ముడి యొక్క స్వరము ఏం చేస్తుందంటే హీ ఇంటర్సీడ్స్ ఫర్ అస్ విత్ గ్రోన్స్ సో డీప్ దట్ వర్డ్స్ కెనాట్ ఎక్స్ప్రెస్. మాటలు ఉచ్చరింప కానీ మూలుగలతో పరిశుద్ధాత్ముడు నీలో నుంచి ఏం చేస్తాడు? మూలుగుతాడు. హీ గ్రోన్స్. అంతేకాదు పరిశుద్ధాత్ముడు నీలో ఫలాలు చూపిస్తాడు. పరిశుద్ధాత్ముడు నీలో ఫలాలు చూస్తాడు. ఆయన నీతో ఉంటాడు, ఆయన నీతో నడుస్తాడు. ఆయన హల్లెలూయా. అంతప్పుడు ఆదరణకర్త, గట్టిప్పుడు ఆదరణకర్త. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీతో మాట్లాడతాడు అని చెప్పండి. ఆయన పట్ల ఎంతమంది వింటున్నారు ఆయన్ని? వినట్లా. ఎందుకు వినట్లా? నువ్వు ఆత్మీయతలో ఎదగట్లేదు కాబట్టి పరిశుద్ధాత్మ స్వరము వినలేకపోతున్నావు. నువ్వు ప్రార్థనలు ఎదగట్లేదు కాబట్టి, వాక్యములు ఎదగట్లేదు కాబట్టి, ఎప్పుడైతే వెతుకుతావో ఈ రోజు నుంచి ఆయన స్వరము వినుదువుగాక. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే తెలుసా? ఇంకా ఏం చేస్తాడంటే ఆయన ప్రతి ప్రతి వ్యతిరేకంగా ఉన్న వాటిని నెమ్మదిపరుస్తాడు. ఆయన హి కామ్స్ టు కియోస్. అంటే ఏదైతే నిన్ను నాశనం చేస్తుందో, ఏదైతే నిన్ను హాని కలిగిస్తుందో దాన్ని ఏం చేస్తాడు? నెమ్మదిపరుస్తాడు పరిశుద్ధాత్ముడు. అంతేకాదు పరిశుద్ధాత్ముడు ఇంకేం చేస్తా అంటే దుఃఖానికి ప్రతిగా నీకేమిస్తాడు? ఓదార్పునిస్తాడు ఆయన. అందపండి, దుఃఖానికి ప్రతిగా ఓదార్పు. కానీ మన వాళ్ళు దుఃఖపడతా ఉంటారు. ఇట్ ఈస్ నాట్ ద హోలీ స్పిరిట్, ఇట్స్ ఎమోషన్స్. ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్ముడు దుఃఖానికి ఏడవడు ఎప్పుడు కూడా. ఆయన యేసుక్రీస్తు గురించి చెప్తాడు. ఆయన హల్లెలూయా. యేసుక్రీస్తు గురించి నీకు బయలుపరుస్తాడు. అందుకే పరిశుద్ధాత్ముడు దుఃఖానికి ఓదార్పునిస్తాడు. ఇంకా పరిశుద్ధాత్ముడు కలహం, ఎక్కడైతే కలహం ఉంటుందో అక్కడ శాంతినిస్తాడు. ఇద్దరు కొట్టుకుంటున్నారనుకో, నువ్వు అక్కడికి వెళ్ళావు అనుకో, అక్కడ శాంతి రావాలా. నువ్వేం చేస్తావు తెలుసా? ఒక నిప్పుర పెట్టేసి అలా వెలిగించి సొత్తా ఉంటావు. కొట్టుకోండి. మీరు చాలా మంచోళ్ళు, నాకు తెలుసు. మీ అందరూ చాలా మంచోళ్ళని. మంచోళ్ళేనా? కాదా? అయ్యో చెప్పట్లా. మంచోళ్ళేనా? ఇద్దరు కొట్టుకుంటున్నప్పుడు నువ్వు ఏం చేయాలా? సమాధాన పరచాలా. ఏం చేస్తాం? నేను రోడ్డు మీద ఇద్దరు కొట్టుకుంటున్నారు బేబచ్చంగా, జనాలందరూ గ్యాదర్ అయిపోయారు. నేను అనుకున్నా ఏదైనా యాక్సిడెంట్ జరిగిందా? లేదు అంట. వాళ్ళ సిస్టర్కి ఎవడో మెసేజ్ పెడతారా అంట, వీడు దొరికాడు అని కొట్టారు. మామూలు రక్తాలు కారుతాను ఇద్దరికి. జనాలందరూ మాత్రం చేతులు వాడు ఇటు నుంచి ఒకటి సెల్ పట్టుకున్నాడు, ఒకటి రకరకాల వ్యక్తులు సొత్తా. ఎవరు తప్పిట్లే. మాకు ఎందుకులే బ్రదర్, పోలీసులు వస్తే మా మీద పడతారు. సొత్తా ఉన్నారు. నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు ఏమవ్వాలా? సమాధానం రావాలా. హల్లెలూయా. అంత హల్లెలూయా. సో పరిశుద్ధాత్ముడు నాలుగో పని ఏంటంటే గందరగోళం ఉందనుకో అక్కడ స్పష్టతనిస్తాడు. ఇంకా బలహీనతకు శక్తినిస్తాడు. హల్లెలూయా. బలహీనతలు ఏమిస్తాడు? శక్తినిస్తాడు. ద వాయిస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ డస్ నాట్ స్పీక్ ఆన్ హిస్ ఓన్. ఆయన అంతటా ఆయన మాట్లాడు. కానీ యేసుక్రీస్తు తండ్రి చెప్పిన మాటల్ని పరిశుద్ధాత్ముడు నీకు బోధించి ఏం చేస్తాడు తెలుసా? నీలో ఆయన శక్తిని చూపిస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు తనంతట తాను ఏం మాట్లాడు? వాక్యంలో నుంచి మాట్లాడతాడు, దేవుళ్ళలో నుంచి మాట్లాడతాడు. మాట్లాడి ఏం చేస్తాడు? అందుకే అంటాడు, ప్రకటన గ్రంథంకి వెళ్ళండి ఒకసారి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనం. చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. ఆత్మ ఏం చెప్పుదంట? సంఘములతో మాట్లాడుద్దంట. అందపండి, ఆత్మ సంఘములతో మాట్లాడుతుంది. చెవు గలవాడు వినుగాక. ఏం చేయాలంట? వింటున్నావా? దేవుని యొక్క ఆత్మ మాట్లాడుతుందా? ఈ రోజు నుంచి దేవుని యొక్క ఆత్మ స్వరము నువ్వు వినుదువుగాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, సాతానునితో మాట్లాడుతున్నాడు, లోకంనితో మాట్లాడుతుంది, నీ శరీరునితో మాట్లాడుతుంది. వీటన్నిటి మధ్యలో దేవుని స్వరము ఎలా వినగలుగుతావు? లోకంనితో మాట్లాడుతుంది, నీ శరీరునితో మాట్లాడుతుంది,
సాతానునితో మాట్లాడుతున్నాడు. ఈ 3 స్వరాల్ని అణిచివేసినప్పుడు దేవుని స్వరం నీకు వినబడుతుంది. హల్లెలూయా. ఈ 3 స్వరాలు అణిచివేయాలంటే నీ వల్ల కాదు, కానీ నీలో ఉన్న ఆత్మ నీకు సహాయం చేస్తాడు. నువ్వు ఆత్మీయతలు ఎదుగుతున్నప్పుడు, ప్రార్థనలు ఎదుగుతున్నప్పుడు నీ ఆత్మ నీకు బలాన్ని ఇచ్చి నీకేం చేస్తాడు? సహాయం చేసి ఆ 3 స్వరాలు ఏం చేస్తాడు? సైలెంట్ చేస్తాడు. ఆమేన్. ఆయన స్వరం వినాలంటే నువ్వు ఏకాంతముగా ఉండాలా. టు లిసన్ ద వాయిస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. చూడండి, ఎప్పుడైనా బాగా గమనించారు లేదో, నువ్వు ప్రార్థన చేసుకుంటావంటే శబ్దాలు వస్తూ ఉంటాయి నీ పక్కన వాళ్ళే. అప్పుడే ఫోన్ ట్రింగ్ రింగ్ ట్రింగ్ రింగ్. నువ్వు మంచిగా స్తోత్రం ఎస్సయ్య, స్తోత్రం ఎస్సయ్య, స్తోత్రం ఎస్సయ్య, స్తోత్రం ఎస్సయ్య, స్తోత్రం స్తోత్రం ఎస్సయ్య, స్తోత్రం ఎస్సయ్య. ఇక్కడ 2 స్వరాలు పనిచేస్తున్నాయి. ఈ స్వరానికి రెస్పాండ్ అవుతున్నావు. నోట్లోంచి ఏమన్నా స్తోత్రం ఎస్సయ్య, 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 ఎస్సయ్య. హలో మొత్తం పెట్టేసి అవుదా? యు మస్ట్ సైలెంట్ ద వాయిస్ ఆఫ్ ద వరల్డ్. ఫస్ట్ దీన్ని స్విచ్ ఆఫ్ చేయి. హల్లెలూయా. అంత హల్లెలూయా, అంత హల్లెలూయా. రెండోది, నువ్వు సైలెంట్ చేయాల్సింది ఏంటో తెలుసా? నీ చుట్టుపక్కల ప్రాంతాన్ని ఖాళీ చేయాలి. 5-6 కూర్చొని ఏం అర్థం కాదు నీకు. అందుకని ఏం అర్థం కాదనండి. అందుకే అన్నాడు, నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని ఏం చేయాలంట? ఎందుకు 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 గదిలోనికి పొమ్మన్నాడు తెలుసా? అక్కడ జనాల్లో ఉంటే ప్రార్థనని కాదు, ఎందుకు గదిలోనికి ఏకాంతంగా వెళ్ళమన్నా అంటే ఆయన స్వరము నీకు వినిపించడానికి. హల్లెలూయా. ఎందుకంటే నీ ఫ్లెష్ని డామినేట్ చేస్తుంది, లోక వాయిస్ని డామినేట్ చేస్తుంది. సమ్ టైమ్స్ యూ మస్ట్ కమ్ డౌన్ ఎవ్రీ వాయిస్ బై గోయింగ్ లోన్లీ విత్ గాడ్. చూడండి, కొత్తగా వివాహం చేసుకునే వాళ్ళు డేటింగ్ చేస్తారు. వాళ్ళు ఏకాంతం ఇష్టపడతారు. 2 లవర్స్ తీసుకోండి, జనాల మధ్యలో కూర్చుంటారా? అబ్బా కూర్చుంటారా? ఏకాంతం, ఎవ్వరు లేని దగ్గరికి వెళ్ళి ప్రశాంతంగా కూర్చుంటారు. వాళ్ళు మాట్లాడుకుని ఎవ్వరికి కనపడదు. అక్కడ చెట్లు ఏంటున్నాయి, సృష్టి ఏంటుంది. చెప్పండి బాబు, వాటికి కూడా స్వరం ఉంది. హల్లెలూయా. చెట్టుకి స్వరం ఉంది తెలుసా? శబ్దం వస్తూ ఉంటుంది ఖాళీ. ఇట్స్ అ వాయిస్, అది ఒక స్వరం. నీటికి కూడా స్వరం ఉంది. నీరు ఒక అల వచ్చినప్పుడు పెద్దగా కింద పడి పగిలేసినప్పుడు ఒక నీటి జలం శబ్దం వస్తుంది, అది ఒక స్వరం. అందుకే అంటాడు, జలములు నన్ను స్తుతించట్లేదా, చెట్లు నన్ను స్తుతించట్లేదా, కానీ మానవుడు నన్ను స్తుతించలేకపోతున్నాడు. ఎందుకో తెలుసా? డబ్బు ఎక్కువైపోయింది, భక్తి ఎక్కువైపోయింది, లోకం ఎక్కువైపోయింది, ఆశలు ఎక్కువైపోయినాయి. అయితే దేవుడు అంటాడు, నన్ను ఆరాధించువారు, ఒక కాలం వచ్చున్నది, నన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతో ఆరాధిస్తారు. హల్లెలూయా. అందరూ హల్లెలూయా. పక్కన వాళ్ళతో ఇలా పెట్టండి, చేయి ఇలా పెట్టండి. అందరూ నీవు ఆత్మతో సత్యముతో నిజముగా ఆయన ఆరాధిస్తున్నావా? లేదు, నేను లేగను, నేను ఆ వర్షిప్లో లేగను, నేను కూర్చుంటా, నేను పాడను, అసలు నాకు పాటలు రావు. కొంతమంది నోరాడిస్తూ ఉంటారు. ఇదేంటి తెలుసు, అందరూ సుత్తుకెళ్ళిపోతూ ఉంటారు వీళ్ళు. లర్న్ టు వర్షిప్ గాడ్. దేవుణ్ణి స్తుతించడానికి ఏం చేయాలా? నువ్వు నేర్చుకోవాలి. ఆమేన్. అందప్పుడు ఆమేన్. అందపండి. ఈ పాట ఉంది చూడండి. నీ ప్రేమ నీ శక్తి నింపావు నాలోనా. అందరూ నీ ప్రేమ నీ శక్తి నింపావు నాలోన. అందుకే నేనేం చేస్తా? నిన్నారాధింతును నా మనసంతటితో, నిన్నారాధింతును నా బలమంతటితో. ఒట్టికి పాడతాం కాదు, యాక్షన్స్ కావాలా. చెప్పండి. నిన్నారాధింతును నా బలమ. చేతులు లేవా? నిన్నారాధింతును నా శక్తంతటితో. యేసు నీవే నా రాజువు. ఎవరు నీ రాజు? యేసు. అందరూ యేసు నీవే. అందరూ
నా రాజువు. అందరూ నీ ప్రేమ నీ శక్తి నింపావు నాలోన. అందరూ పాడతాం. నీ ప్రేమ. ఎవరి ప్రేమ? గట్టిగా. నిన్నారాధింతును నా మనసంతటితో, నిన్నారాధింతును నా బాల. నిజంగా బలవంత చప్ గుర్తొచ్చాడు. మళ్ళీ మొక్కలు అట్ట కాదు. ఆరాధన అంటే అర్థమైంది తెలుసా? ఆ ఏకకంఠముతో అందరు కలిసి స్తుతిస్తారే, ఆ వాయిసెస్ అన్నీ కలిపి దేవుని సన్నిధి మేఘము క్రియేట్ అయ్యి నీకు కావలసిన ప్రతి అద్భుతము జరుగుతుంట. హల్లెలూయా. అందరూ హల్లెలూయా. వాళ్ళు ఏకాత్మతో కూడి ప్రార్థిస్తున్నప్పుడు, ఏకాత్మతో ఆరాధిస్తున్నప్పుడు అకస్మాత్తుగా పరిశుద్ధాత్ముడు వాళ్ళ మీద వాలినప్పుడు వాళ్ళు భాషలతో మాట్లాడారంట. హల్లెలూయా. దిస్ వన్నెస్ మస్ట్ నీడ్ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. ఇకే ఆ ఏకాత్మ కావాలా? అందపండి నీ ప్రేమ వినపట్ల. అందపండి నీ ప్రేమ నీ శక్తి నింపావు. అందరు గట్టిగా. నీ ప్రేమ నీ శక్తి నింపావు నాలోనా. అదే అయితే ఏం చేస్తున్నా అని పక్కన నింపాడు. సరే, నీ ప్రేమ నింపాడు, శక్తి నింపాడు. అయితే ఏం చేస్తున్నా? ఏం చేయట్లే, తింటున్నా, పడుకుంటున్నా. అయితే ఏం చేయాలా? అయితే ఏం చేయాలా? గట్టి చెప్పండి. అయితే ఏం చేయాలో ఆరాధించాలా? కమాన్. నేను ఆరాధించును నా హృదయం, నేను ఆరాధించును నా హృదయమంతటితో, నేను ఆరాధించును నా మనసంతటితో, నేను ఆరాధించును నా బలమంతటితో. అందరూ యేసు నీవే నా రాజువు. yes lord. యేసు నీవే నా రాజువు. నీ ప్రేమ నీ శక్తి నింపావు నాలోనా. ఇంగ్లీష్లో more love, more power, more of you in my life. More love, more power, more of you in my life. And I will worship you with all of my heart. And I will worship you with all of my strength. And I will worship you with all of my strength. For you are my Lord. You are my Lord. For you are my Lord. For you are my Lord. Hallelujah. అన్నప్పుడు హల్లెలూయా. ఆయన శక్తి ఉంది, ఆయన ప్రేమ ఉంది, ఆయన బలం ఉంది. అయితే ఏం చేస్తున్నావు? నీ మనసంతటితో ఆరాధిస్తున్నావా? నీ హృదయం అంతటితో ఆరాధిస్తున్నావా? నీ శక్తి అంతటితో ఆరాధిస్తున్నావా? నీ బలమంతుడు ఆరాధిస్తున్నావా? అయితే నువ్వు ఇంకా ఎక్కువగా నింపబడతావు. హల్లెలూయా. when you worship God with your heart, when you worship God with your mind, when you worship God with your spirit, you will be filled more with God. ఇంకా ఎక్కువగా దేవునితో నింపబడతావు. అందరూ చెప్పండి, నేను ఆరాధించేది ఇంకా నింపబడటానికి, ఇంకా ఇంకా నాలో నుంచి ఆయన శక్తి చూపించడానికి. ఆమె ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, చెవి గలవాడు ఆత్మ చెప్తున్న సంగతులు వినుగాక. ఆమేన్. అందరూ హల్లెలూయా. యెషయా గ్రంథము 8వ అధ్యాయం
యెషయా గ్రంథము 8వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 8వ అధ్యాయం. ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి. ఈ వాక్య ప్రకారము వారు బోధించిన ఎడల వారికి అరుణోదయము కలుగదు. వారు బోధించని ఎడల, వాక్య ప్రకారము ఎవరు నడవరో వాళ్ళకి అరుణోదయము కలగదు. అంటే వాళ్ళు ఏముంటుంది, ఎప్పుడు చీకటే ఉంటుంది. అరుణోదయం అంటే ఉదయము, వెలుగు. అంటే ఈ వాక్యానుసారంగా ఎవరు జీవించరో, ఎవరు ప్రవర్తించరో వాళ్ళకి అరుణోదయము కలగదు. అంటే అర్థం తెలుసా, వాళ్ళు అదే చీకట్లో ఉంటారు, అదే బంధకాల్లో ఉంటారు, వారు వెలుగును చూడరు. అయితే దేవుని యొక్క మాటలోంచి పరిశుద్ధాత్మ స్వరము ఎల్లప్పుడూ దేవుని మాటకు కట్టుబడి ఉంటుందంట. ఎల్లప్పుడూ వాక్యం లేకుండా పరిశుద్ధాత్ముడు పనిచేయడు. చాలామంది క్రైస్తవులకు తెలియని పని ఏంటో తెలుసా, వాక్యం చదవరు కానీ ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎందుకు వాళ్ళ ప్రార్థనకి జవాబులు రావో తెలుసా, వాళ్ళు ఏమి లేదు, వాక్యం లేదు. ఆయన మాట లేకుండా పరిశుద్ధాత్ముడు పనిచేయడు. అదవుతుంది చెప్పింది. ప్రార్థన తెలిసాయా, ఈ రోగం తీసే, ఈ రోగం తీసే, ఈ రోగం తీసే. ఆ రోగం పోట్లేదంటే ఏంటి తెలుసా, దానికి కారణం ఏంటి తెలుసా, అది నువ్వేదో చేసేవని కాదు, నీ లోపల ఏం లేదు, వాక్యము నిలిచి ఉంటే చీకటి నిలిచి ఉండదు. హల్లెలూయా అన్న హల్లెలూయా. when you have enough word, the devil cannot touch you, the darkness will flee from you, the darkness will flee from you. అందుకే అంటాడు, ఆయన మాట ప్రకారము పరిశుద్ధాత్ముడు పని చేస్తాడు. అందుకే నీ ప్రార్థన ఉచ్చరింప ఒట్టి మాటలు ఉండకూడదు, కానీ నీ ప్రార్థనలో ఏముండాలి, వాక్యాలు ఉండాలి. ఎప్పుడైతే వాక్యముతో ప్రార్థిస్తావో అప్పుడు ఏం చేస్తాడు, పరిశుద్ధాత్ముడు ఆ మాటని నీ జీవితంలో, నీ కుటుంబంలో నెరవేరుస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే పరిశుద్ధాత్మ యొక్క పని ఏంటో తెలుసా, వాక్యాన్ని నీ జీవితంలో చూపించడం. ఆమేన్. అందరూ హల్లెలూయా. అయితే రోగాన్ని తీసే, రోగాన్ని పోట్ల, రోగం పోదు. అప్పుడు నువ్వేమన్నా తెలుసా, వాక్యం తీసుకోవాలా. ఏమని, యేసు క్రీస్తు నామములో ఆయన దెబ్బల వలన నాకు స్వస్థత. ఎప్పుడైతే వాక్యం పలుకుతావో ఆ రోగము పోవాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. అందప్పుడు ఓరక రోగం పొమ్మంటే పోదని చెప్పండి. వాక్యముతో సవాల్ చేయాలా. సాతాను వేసైతే దేంతో సవాల్ చేశాడు, వాక్యముతో. దేవుడు ఏం చేశాడు, వాక్యముతోనే సమాధానం ఇచ్చాడు. హల్లెలూయా. సాతానుడు వాక్యంతో శోధించాడు, యేసయ్య వాక్యంతోనే సమాధానం ఇచ్చాడు. అంటే వాక్యము ఉన్న చోట సాతానుడు ఉండలేడు. ఏ సంఘంలో అయితే వాక్య జ్ఞానం ఎక్కువగా ఉంటుందో, వాక్యం యొక్క శక్తి కనబడుతుందో, ఆ సంఘములో, ఆ కుటుంబంలో సాతానుడికి చోటు లేదు. వాళ్ళు అరుణోదయాన్ని రోజు చూస్తారు. హల్లెలూయా. ఆయన మాట ఉన్న చోట అరుణోదయము నువ్వు చూడాల్సిందే, ఉదయము వెలుగు చూడాల్సిందే. ఇప్పుడు చెప్పండి, వాక్యం నీలో ఉండాలా ఉండకూడదా? వినపట్ల. యెహోవా నా కాపరి కాదు, అందరూ చెప్తారు యెహోవా నా కాపరి. సండే స్కూల్ కూడా చెప్తాడు. నీకు మలాకి గురించి తెలియాలా? మీ అందరికి ఒక ప్రశ్న వేస్తా. దేవుడు ఎన్ని నిబంధనలు ఇచ్చాడు, ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు? ఎవరికి ఇచ్చాడు? ఎవరి ద్వారా ఇచ్చాడు? చూడండి ఎంత ప్రత్యక్షతలు, ఎంత జ్ఞానంతో ఉన్నాం మనం. రాత్రి ఏం తిన్నా గుర్తుంటుంది, పొద్దున ఏం తిన్నా తినలేదా? ఈరోజు పొద్దున గుర్తులేదా? నిజం చెప్పండి. ఏం గుర్తుపెట్టుకోవాలా? నువ్వు తినేది గుర్తుపెట్టుకోబాక, అది ఎప్పుడైనా పోవాల్సిందే. నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఆయన వాక్యము. ఆయన వాక్యం నీలో ఉంటే ఆ వాక్యం మూలుగుల్లోకి వెళ్తుంది, ఎముకల్లోకి వెళ్తుంది. ఏం చేస్తంట? ఎముకల్ని స్వస్థపరచుదంట. హల్లెలూయా. అందరూ ఆమేన్. అందుకే యేసయ్య అంటున్నాడు, యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనం చూడండి ఏమన్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనం. నా గొర్రెలు నా స్వరము వినును. నా గొర్రెలు ఎవరి స్వరాన్ని అంటే అంట?
దేవుని స్వరాన్ని వింటే అంట. ఇప్పుడు ఎంతమంది ఆయన గొర్రెలు ఉన్నారు? నేను ఆయన గొర్రెని అన్నవాడు చేయి పైకెత్తండి. ఏది కాకపోతే చేతులు పట్టుకోండి. నేను ఏసై గొర్రెని అన్నవారు చేయి పైకెత్తండి. ఎవరు చేయి దించున్నారో వాళ్ళందరూ ఏసై గొర్రెలు కాదు, వేరే గొర్రెలు. నాకు తెలియదు ఆ గొర్రెలేవు. ఎంతమంది ఏసై గొర్రెలు ఉన్నారు? ఆయన నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. ఇంకా వాటి నేను ఎరుగుదు. వాటి చూడండి, మిమ్మల్ని అంట దేవుడికి తెలుసు అంట మీరు ఎవరో. హల్లెలూయా. ఎవరైతే ఆయన స్వరం వింటారో వారు తెలుసు అంట దేవుడు ఎవరో. అంటే దేవుడికి తెలుసు అంట వారు ఎవరో. అవి నన్ను వెంబడించు. హల్లెలూయా. అదే హల్లెలూయా. ఆయన స్వరము వినేవారే వెంబడిస్తారు. ఆమేన్, ఆమేన్. అందప్పుడు చెవులు ఇలా పెట్టుకోండి, చెవుల మీద ఇలా పెట్టుకోండి. యేసు నామములో లోక స్వరం, సాతాను స్వరం, శరీర స్వరము ఇప్పుడే యేసు నామములో మూసివేస్తున్నా. దేవుని స్వరము, పరిశుద్ధాత్మ స్వరము నా చెవులు వినాలే. యేసు నామములో ఈ రోజు నుంచి ప్రార్థనలో, వాక్యములో ఎదుగుతూ ఆయన స్వరానికి నా చెవులు అలవాటు పడునుగాక. ఆమేన్, ఆమేన్. తుప్పు వదిలిపోయింది, చెవులుకున్న తుప్పు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే శిష్యులతో యేసుక్రీస్తు వారు అంటాడు, మీరు ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు ఏం చెప్పాలని ఆలోచించబాకండి, ఆత్మ మీతో మాట్లాడిస్తాడు. చూడండి ఒకసారి మత్తయి సువార్త 10వ అధ్యాయం 19 నుంచి 20 వచనాలు. ద వాయిస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. వారు మిమ్మల్ని అప్పగించుచున్నప్పుడు ఎలాగూ మాట్లాడుదము, ఏమి చెప్పుదము అని చింతింపకుడి. మీరేమి చెప్పవలెనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును. ఎలాగ అనుగ్రహిస్తాడంట? మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే గాని మాట్లాడువారు మీరు కారు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని ఆత్మకి లోబడుదువు గాక. ఆమేన్. అందపండి నేను పరిశుద్ధాత్మ స్వరాన్ని వింటున్నా. నా పరిస్థితులు మారిపోతున్నాయి, నా అప్పులు పోతున్నాయి. చెప్పండి, సమస్యలు పోతున్నాయి. యేసు నామములో, యేసు క్రీస్తు నామములో పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. మనం శరీరీతిగా జన్మించామా, ఆత్మరీతిగా జన్మించామా? ఆత్మ ఎక్కడుంది? యోహాను సువార్త 3వ అధ్యాయము 6వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 6వ వచనం. చూడండి, శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మ అయి ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు మనము శరీరీతిగా జన్మించామా, ఆత్మరీతిగా జన్మించామా? ఇప్పుడు మనం ఆత్మరీతిగా జన్మిస్తే మనం ఏమైనాలా? ఆత్మ యొక్క స్వరాన్ని మనం వినాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఒకసారి పేతురు ఏం చేస్తాడంటే పేతురుతో పరిశుద్ధాత్మ మాట్లాడతాడు. చూడండి ఒకసారి ఎలా మాట్లాడతాడు. ఆ అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 10వ వచనం మీకు కొన్ని మాటలు చూపిస్తా. అతడు మిక్కిలి ఆకలిగొని భోజనము చేయగోరెను. ఇంటివారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశము తెరవబడుటయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగువచ్చుటయు చూచెను. అందులో భూమి యందుండు సకల విధములైన చతుష్పాద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినమని ఒక శబ్దం అతనికి వినపడుతుంది. స్పిరిట్ ఇస్ టాకింగ్ టు పీటర్. పీటర్ ఇస్ లిజనింగ్ విత్ హిస్ ఇయర్స్. ఆయన స్వరంతో వింటున్నాడు. పేతురు వింటున్నాడా, వినట్లేదా? ఒక శబ్దం మాట్లాడుతుంది. ఏమని? నువ్వు లేచి ఆ చతుష్పాది జంతువులు చంపుకొని తిను. ఏం చేయాలంట? తినాలంట. ఇంకా అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనాను నేనెన్నడూ తినలేదని చెప్పగా, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటినిగా ఎంచవద్దు. నేను పవిత్రం చేస్తే నిషిద్ధంగా నువ్వు ఎందుకు ఎంచుతున్నావు? వద్దా, నువ్వు తిను అన్నాడు దేవుడు. అప్పుడు ఏం జరిగిందంట? మరలా 2వ మారు ఆ శబ్దము అతనికి వినబడింది. 2వ వినబడింది. అంటే చెవులతో వినబడుతుందా, లోపల వినబడుతుందా? గట్టి చెప్పాలా? అంటే పరిశుద్ధాత్ముడు గట్టిగా మాట్లాడతాడా?
వినపట్ల నీ చెవులకు వినబడును గాక. హల్లెలూయా. ఒకసారి మాట్లాడడం స్టార్ట్ చేస్తే గజ గజ వణుకుతావు, గింగురమంటే నీ చెవులు. నువ్వు మాట్లాడలేదు కాబట్టి నీ ఇష్టం, ఏముందలే అనుకున్నావు. లేదు, మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఇంత చక్కగా నడిపిస్తాడు తెలుసా నిన్ను, రాజుల ఎదుటికి నిన్ను తీసుకెళ్తాడు. హల్లెలూయా. అందరూ ఆమేన్. ఏం జరిగింది నెక్స్ట్ చూడండి. రెండోసారి మాట్లాడింది. ఇలాగ ముమ్మారు జరిగింది. వెంటనే ఆ పాత్ర ఆకాశమునకు ఎత్తబడెను. పేతురు తనకు కలిగిన దర్శనం ఏమై ఉండునో అని తనలో తనకు ఎటు తోచక ఉండక కొర్నేలి పంపిన మనుషులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలుసుకొని వాకిట నిలిచి ఇంటి వారిని పిలిచి, పేతురు అను మారు పేరు గల సీమోను ఇక్కడ దిగియున్నాడా అని అడిగిరి. పేతురు ఆ దర్శమును గూర్చి యోచించుచుండగా ఆత్మ ఇదిగో ముగ్గురు మనుషులు నిన్ను వెతుకుచున్నారు. నీవు లేచి క్రిందికి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము. ఎంత చక్కగా ఆత్మ మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఎవరితో వెళ్ళాలో చెప్తున్నాడు, ఏమి తినాలో చెప్తున్నాడు పరిశుద్ధాత్ముడు. ఆమేన్. అంటాడు ఆమేన్. ఎంత గొప్ప ఆత్మ సంఘంలో పెట్టుకుని సంఘం ఏం చేస్తుంది? నిద్రపోతుంది. అందుకే ఆత్మ చెప్తున్న మాటలు చెవిగలవాడు వినుగాక. ఈరోజు నీ చెవులతో ఆయన స్వరం వినుగాక. హల్లెలూయా. గట్టి చెప్పండి హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. గట్టి చెప్పండి హల్లెలూయా. దేవుడు అని చక్కగా మాట్లాడతాడంటే కొన్నిసార్లు నేను కూడా చాలాసార్లు ఎక్స్పీరియన్స్ అయ్యా ఈ స్వరాన్ని. అగో వెళ్ళబాగా ఆ వ్యక్తిని కలుసుకో. సడన్గా ఎప్పుడైతే నువ్వు ఆరాధించే వ్యక్తిగా ఉంటావో పరిశుద్ధాత్మ ఎలా మాట్లాడి చెప్తాను చూడండి. ఆరాధించేటప్పుడు ఆరాధనలో మాట్లాడతాడు, వాక్యం చదువుతున్నప్పుడు వాక్యంలో నుంచి మాట్లాడతాడు, ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థనలో నుంచి మాట్లాడతాడు. అంటే ఈ మూడు కలిగిన వారు దేవుని స్వరం వింటారు. హల్లెలూయా. ఈ మూడిట్లో నుంచి మాట్లాడతాడు పరిశుద్ధాత్ముడు. నువ్వు ప్రార్థనాపరుడు కాదనుకో, నువ్వు పరిశుద్ధాత్ముడు స్వరం వినలేవు. వాక్యం చదవట్లేదు అనుకో, వాక్యాన్ని చూపించడు. అలాగే భాషల ద్వారా కూడా మాట్లాడతాడు పరిశుద్ధాత్ముడు. ఆయన మాట్లాడే మీడియంస్ అన్నీ కూడా ప్రార్థన, వాక్యము, ఆరాధన. కొన్నిసార్లు ఆరాధిస్తున్నప్పుడు నేను ఆరాధిస్తున్నప్పుడు కొంతమంది యొక్క లైఫ్ యొక్క జీవితాలు చెప్తూ ఉంటాడు. నేను ఎలాగా ఒక వ్యక్తిని లేచి ప్రోత్సహిస్తానో తెలుసా? ఆరాధిస్తున్నప్పుడు ఆ పాటలోంచి దేవుడు వాళ్ళ గురించి బయలుపరుస్తూ ఉంటాడు. ఒక స్వరము లోపల నుంచి వినపడుతూ ఉంటుంది. వీళ్ళకి ఈ సమస్య ఉంది, ఈ సమస్య నేను తీసేయబోతున్నా. ఆరాధనలోంచి దేవుడినితో మాట్లాడతాడు. ఆమేన్. ఇదే ఆమేన్. మేము అదొక్కటే చేయం పాస్టర్ గారు, మేము అదొక్కటే చేయం, మాకు రావు. హీ విల్ స్పీక్. ఇంకా బర్నబాస్ పౌలు దగ్గర నుంచి వేరుగా వెళ్ళిపోమంటాడు పరిశుద్ధాత్ముడు. చూడండి, అది కూడా చూపిస్తా. అపోస్తల కార్యాలు ముగిచేద్దాం. మళ్ళీ తరువాయి భాగం నెక్స్ట్ సెకండ్ పార్ట్ కూడా ఉంటుంది దీంట్లో. ఇది ఫస్ట్ పార్ట్ మాత్రమే. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 2వ వచనం చదవండి. పరిశుద్ధాత్ముడు ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. వారు ప్రభువుని సేవిస్తున్నారు, ఉపవాసము చేస్తుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక పరచుడని వారితో చెప్పాను. చూడండి, పరిశుద్ధాత్మ చెప్తున్నాడు బర్నబాని సౌలుని నా పని కోసం ప్రత్యక్షపరచండి అని పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. ఎప్పుడు? వీళ్ళు దేవుణ్ణి సేవిస్తుండగా, ఉపవాసం చేస్తుండగా పరిశుద్ధాత్ముడు మాట్లాడాడు. వర్షిపింగ్, ఫాస్టింగ్ విల్ రివీల్ ద వాయిస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆమేన్. అన్నప్పుడు హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో దగ్గర మాట్లాడు ఫిలిప్తో. ఫిలిప్ అని తెలుసా? ఈయన ఒక నపుంసకుడిని కలుసుకోమని ఏం చెప్పాడు? ఫిలిప్తో పరిశుద్ధాత్ముడు మాట్లాడటమే కాదు, ఫిలిప్ని ఎత్తుకుపోతాడు ఆడకి. చూడండి ఒకసారి అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం 29వ వచనం. అపోస్తల కార్యాలు. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకున్నామని చెప్పి, నీవు ఆ రథము దగ్గరికి పోయి కలుసుకోని ఎవరితో చెప్పింది? ఫిలిప్పుతో పరిశుద్ధాత్ముడు చెప్పాడు. హల్లెలూయా. అంటే ఫిలిప్పు పరిశుద్ధాత్మ స్వరాన్ని వింటున్నాడా లేదా? మరి మనం ఎందుకు వెళ్ళలేకపోతున్నాం? ఒకరు చెప్పండి, మనం ఎందుకు వెళ్ళలేకపోతున్నాం? చెప్పండి బాబాయ్. నేను
ఎందుకు వినట్లే? ఫిలిప్ విన్నాడు, అపోస్తులు అన్నారు, పేతురు అన్నాడు, యేసయ్య అన్నాడు. మరి సంఘం స్థితి ఏంటి? అదిగో ఈ రోజు నుంచి వినబోతున్నాం యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా. యు మస్ట్ లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఎందుకో చూడండి, అందుకే నీ ఆత్మీయతలో ఎప్పుడైతే ఎదుగుతావో, వాక్యములు ఎదుగుతావో, ఆరాధిస్తావో, ఆరాధనలోంచి మాట్లాడతాడు, వాక్యంలో నుంచి మాట్లాడతాడు, దేవుని యొక్క సన్నిధిలో నుంచి మాట్లాడతాడు. నువ్వు ఎక్కడైతే ఉంటావో అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది కాబట్టి ఆ సన్నిధిలో నుంచి మాట్లాడతాడు. ఆయన ఏం చేస్తాడు? ప్రార్థనలో మాట్లాడతాడు, కలల ద్వారా మాట్లాడతాడు. సమూయేలుతో అన్నాడు, సమూయేలుకి ఫస్ట్ అర్థం కాలే, ఎవరు నన్ను పిలుస్తుంది? ఏలీ దగ్గరికి వెళ్ళాడు. ఏలీ సార్ ప్రవక్త సార్, ఓ యాజకుడా, ఏలీ యాజకుడా, నువ్వే నన్ను పిలుస్తుంది? నేను వెళ్ళలా, వెళ్ళి పడుకో. సమూయేలు ఎవరో మళ్ళీ పిలిచాడు. ఈ స్వరం నేను ఎప్పుడేం లేదే, ఇది మనుషుల స్వరం లాంటిది కదా ఈ స్వరం. ఏలీ ఏమో మళ్ళీ ఏలీ దగ్గరికి వెళ్ళాడు. ఏలీ నువ్వు నన్ను పిలిచావా? లేదో, నేను వెళ్ళలా, వెళ్ళి పడుకో. మూడోసారి, సమూయేలు ఎవరయ్యా? అప్పుడు అన్నాడు ఏలీ, ఈసారి కసురుకోకుండా, చిత్తం ప్రభువా అని ఎప్పుడైతే నువ్వు యాక్సెప్ట్ చేస్తావో అప్పుడు ఆయన నీతో మాట్లాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇఫ్ యూ డోంట్ రెస్పాండ్ టు ద కాల్, యూ విల్ నాట్ హియర్ ఫ్రమ్ గాడ్. దేవుడి నుంచి నువ్వు వినలేవు. అందుకే సమూయేలు మూడోసారి పిలిచాడు, నాలుగోసారి పిలిచాడు, సమూయేలు చిత్తం ప్రభువా అని ఎప్పుడైతే అన్నాడు, ఎప్పుడైతే కాలుకి రెస్పాండ్ అయ్యాడో అప్పుడు మాట్లాడటం స్టార్ట్ చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు కూడా ఆయన స్వరానికి లోబడుదువుగాక. ఆమేన్, ఆమేన్. నీ దగ్గరికి వచ్చి సదానందు అని అంటే ఏమంటా? సాతాను వచ్చాడు ఈరోజు యేసు నామములో. ఓ సదానందు, నిన్నే లే, ప్రార్థన చేయి. లేదా రాత్రి లేట్ అయిపోయింది, ఆఫీస్ లేట్ అయిపోయింది, పొద్దునంత కష్టపడా, ఇన్ని చెప్తావు నువ్వు. లే, అయినా లే, నీకేం తెలుసా నేను పడే కష్టం? పొద్దున సాయంత్రం కష్టపడ్డా, మళ్ళీ చెప్తానన్నా లే. అది కాదు సదానందు. ఆయన రెస్పాండ్ అయిందాక నీతో మాట్లాడుతూనే ఉంటాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు దాకా నీతో రోజు మాట్లాడుతున్నాడు, కానీ నువ్వు వినలేకపోతున్నావు. కారణం తెలుసా? యు ఆర్ నాట్ రెస్పాండింగ్ టు ద వాయిస్ ఆఫ్ గాడ్. దేవుని స్వరానికి రెస్పాండ్ అవ్వట్లే. ఈరోజు రెస్పాండ్ అయితే ఆయన చక్కగా బోధిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ప్రార్థించు, వాక్యము చదువు, ఉపవాసం చేయి, ఆరాధించు, ఆయన స్వరాన్ని చక్కగా వింటాం. హల్లెలూయా. ఆత్మీయత లేకపోతే దేవుని స్వరము వినలేవు. యువర్ ఫ్లెష్ విల్ డామినేట్, ద వరల్డ్లీ వాయిస్ విల్ డామినేట్. లోకపు స్వరము నేను డామినేట్ చేస్తుంది, నీ శరీరం డామినేట్ చేస్తుంది, సాతాను డామినేట్ చేస్తాడు. వీటన్నిటిని సైలెంట్ చేయాలంటే అపవాదిని ఏం చేయాలా? గర్తించాలా యేసు నామములో. ఆమేన్. అందరూ అపవాదిని ఎదిరించుడి, అందరూ అపవాదిని ఎదిరించు. గర్తించమనలా, ఎదిరించమన్నాడు. ఎదిరిస్తే ఏమవుతాడంట? వాడి మీదటి నుండి ఏమైపోతాడు? నాదిలు నేను ఎప్పుడు చేయలే, నువ్వు చెప్పండి అంటారా? ఎదిరిస్తే వాడిని ఎదుటి నుండి పారిపోతాడు. హల్లెలూయా. అంత వ్యాధిని ఎదిరించు, లేమిని ఎదిరించు, చీకటిని ఎదిరించు, నీకు అసమాధానం లేకుండా చేస్తుంది దాన్ని ఎదిరించు. యేసు నామములో ఎదిరించు. అంతే. ప్రతి ద్వారము నీ కోసం తెరవబడాల్సిందే. నీ కుటుంబంలో మేలు జరగాల్సిందే, నీ కుటుంబం స్వస్థ జరగాల్సిందే, వివాహం జరగాల్సిందే, ప్రమోషన్ రావాల్సిందే, నీ తమ్ముడు మారాల్సిందే, మీ నాన్న మారాల్సిందే, మీ అమ్మ మారాల్సిందే. వాళ్ళలో ఉన్న సాతానుని ఎదిరించు. ఎట్లాగా? యేసు నామములో. ఊరక యేసు నామం అంటే ఎదిరించవు. ఒక ఆయన అన్నాడు, సార్ వారం అంతా ప్రార్థన చేశా, ఎంత నొప్పి కూడా తగలా అన్నాడు. అవునా? అరే ఎందుకు తగ్గలా? వారం అంతా ప్రార్థన చేసావా? తగ్గలా? అయితే ఈయనకి ఏం లేదు తెలుసా? వాక్యం చదవడు అయ్యగారు, ప్రార్థన మాత్రమే చేస్తాడు. అసలు ప్రార్థన వచ్చేది వాక్యంలో నుంచి. హల్లెలూయా, ఆమేన్. అందులో వాక్యానుసారమైన ప్రార్థన, వాక్యానుసారముగా ప్రార్థించు. యేసయ్య వాక్యం ఎత్తిబట్టి సాతాను మాట్లాడా? ఎట్లాగా? ఆయన దెబ్బ ప్రతి వాగ్దానము కూడా నీ కొరకే.
స్వస్థత అనే వాగ్దానం ఉంది బైబిల్లో. ఆమేన్. సమృద్ధి అనే వాగ్దానం ఉంది. ఇంకేం వాగ్దానం ఉంది? మరణం లేని వాగ్దానాలు ఉన్నాయి. ఆ వ్యక్తి పట్టుకుని ఎప్పుడైతే ప్రవచిస్తావో ఏమవుద్ది? ఆ వాగ్దానం నీ జీవితంలో కనబడుతుంది. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ఆయన నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఆయన స్వరము నువ్వు వినాలనుకుంటున్నావా? అయితే నువ్వు ఆశ కలిగి ఉంటే లేచి నుంచో, నీకోసం నేను ప్రార్థన చేస్తా. ఆయన నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. గాడ్ వాంట్స్ టు టాక్ టు యూ విత్ లౌడర్ అండ్ లౌడర్. ఆయన పెద్దగా ఆయన స్వరముతో నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. లేచి నుంచో. వ్యాధి స్వరం వినబాక, లేమి స్వరం వినబాక, మరణపు స్వరం వినబాక, కష్ట స్వరం వినబాక. ఆ స్వరం నేనేమి చేయదు. యేసయ్య స్వరము ప్రతి స్వరాన్ని సైలెంట్ చేస్తుంది. ఈరోజు నీకు ఏ ఇబ్బంది గుండా వెళ్తున్నావో, ఏ